పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల 4వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనము 5 నుండి 7వ వచనము వరకు. యేసు మార్గమున పోవచ్చు ఒక పుట్టు గుడ్డివానిని చూచెను. ఈ లోకమున ఉన్నంత కాలము నేనే లోకమునకు వెలుగును అని పలికి నేల మీద ఉమ్మిని వేసి ఆ ఉమ్మితో మట్టిని కలిపి గ్రుడ్డివాని కనుల మీద రాసి వెళ్ళి సిలోయము కోనేటిలో కడుగుకొనుము అని చెప్పాను. సిలోయము అనగా పంపబడినవాడు అని అర్థము. ఆ గ్రుడ్డివాడు వెళ్ళి కడుగుకొని చూపును పొంది తిరిగి వచ్చాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మానవాళి యొక్క మనందరి యొక్క అంధకారాన్ని చీకటిని పారద్రోలేటువంటి నిజమైన వెలుగు యేసయ్యే. లోకానికి వెలుగు యేసయ్యే. మనందరినీ కూడా తన వెలుగుతో నింపటానికి, మనందరినీ కూడా చీకటి అనే పాపము నుండి సాతాను నుండి కాపాడటానికి తన వద్దకు ఆహ్వానిస్తున్నాడు. తన వెలుగుతో నింపబడటానికి, మనము కూడా తన వెలుగుగా మారడానికి, ఆత్మీయ అంధకారాన్ని తొలగించుకోవడానికి యేసయ్య ఈ రోజున నిన్ను నన్ను తన వద్దకి ఆహ్వానిస్తున్నారు. ఒకానొక గ్రామం క్రైస్తవ గ్రామం. ఆ గ్రామం మధ్యలో ఒక చిన్న కొండ ఉంది, ఒక పర్వతం ఉంది, ఒక చిన్న పర్వతం. విచారణ గురువు క్రైస్తవులందరితో కలిసి ఆ చిన్న కొండ మీద ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. ఒక సుందరమైన అందమైనటువంటి దేవునికి మహిమకరమైనటువంటి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఆ ఆలయ ప్రతిష్ఠ రోజున చాలామంది బంధువులు ఆ గ్రామానికి రావటం జరిగింది. ఆలయ ప్రతిష్ఠ సాయంత్రం అయితే ఉదయం నుండి చాలామంది సందర్శకులు, భక్తులు ఆ ఆలయానికి వచ్చి ఆ ఆలయం ఎంత సుందరంగా నిర్మించబడిందో వాళ్ళందరూ తిలకించి దేవుని నామాన్ని మహింపరచటం ప్రారంభించారు. ఒకానొక సందర్భంలో ఆ బయట గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆ భక్తులు కొంచెం అవాక్కయ్యారు. అదేంటి, ఈ ఆలయంలో ఎక్కడా కూడా లైట్లు లేవేంటి, ఎక్కడా కూడా కరెంట్ లైట్లు లేవేంటి అని ప్రశ్నించారు. అయితే ఆ గ్రామానికి చెందిన భక్తులకి విచారణ గురువు ముందుగానే వివరించాడు కాబట్టి వాళ్ళు అన్నారు, సాయంత్రం చూడండి ఏం జరుగుద్దో అన్నారు. వాళ్ళు కూడా వెళ్ళారు. గంటలు మోగాయి. క్రైస్తవులందరూ కూడా ఆలయంలోనికి వచ్చారు. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అప్పుడే కొండ ఎక్కుతున్నారు ఆలయంలో ప్రవేశించడానికి. ఆశ్చర్యం, అద్భుతం. ఆలయం ప్రకాశమానంగా, దేదీప్యమానంగా వెలుగొందుతుంది లోపల నుంచి. ఏంటి అని వచ్చి చూస్తే ఆ గ్రామంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక దీపాన్ని, వారితో పాటు వెలుగుచున్న దీపాన్ని వాళ్ళతో పాటు ఆలయంలోనికి తీసుకొని వచ్చారు. ఫాదర్ గారు ప్రసంగం చెబుతూ ఈ విధంగా అన్నారు, ప్రియమైనటి క్రైస్తవులారా, మేము పిలిచినటువంటి దేవుడు తన వెలుగును మీలో నింపాలి అని ఆశపడుతున్నాడు. అదేవిధముగా ప్రతి క్రైస్తవుడు కూడా ఒక వెలుగుగా మారాలి, క్రీస్తు వెలుగుగా మారాలి, క్రీస్తు వెలుగును పొందుకోవాలి. ఈ ఆలయం అనేటువంటిది శ్రీ సభకి, సంఘానికి గుర్తుగా ఉంది. ఏ విధముగా మనందరము కూడా క్రీస్తు జ్ఞాన శరీరములో భాగస్థులమయ్యామో, క్రీస్తు ఏ విధముగా లోకానికి వెలుగు కాబట్టి మనము కూడా వెలుగుచూ ఉండాలో, క్రైస్తవులనేటువంటి వారు ఆలయములో వారి వెలుగును ప్రదర్శిస్తూ ఆలయాన్ని వెలుగుతో నింపాలి అని చక్కని అర్థవంతమైన ప్రసంగాన్ని చెప్పాడు. అప్పుడు అర్థమయ్యింది ఆ ఆలయ ప్రతిష్టకు వచ్చిన బంధువులందరికీ కూడా, నిజమే కదా, క్రైస్తవులమైన మనం క్రీస్తు అనేటువంటి వెలుగుతో నింపబడాలి.
మనలో ఉన్న అంధకారాన్ని, పాపమనే అంధకారాన్ని తీసివేసుకోవాలి. పాపమనే చీకటి అనేటి గ్రుడ్డితనాన్ని తీసివేసుకోవాలి. ఆత్మీయ అంధత్వాన్ని తీసివేసుకోవాలి. ఈ శ్రమల కాలములో, ఈ పాస్కాయుత కాలంలో మనం మరి ఎక్కువగా ప్రియులారా మనలో ఉన్నటువంటి ఈ పాపము అనే చీకటి అనేటువంటి అంధకారాన్ని తీసివేసుకొని పరిశుద్ధత అనేటువంటి క్రీస్తు వెలుగుతోటి మనందరం కూడా నింపబడాలి ప్రియులారా. ఈనాటి వాక్యం చాలా సుదీర్ఘమైనటువంటిది. 41 వచనాలు సువిశేషం చదువుకుంటాం మనం. కానీ మీకోసం నేను ప్రియులారా కొన్ని వాక్యాలను వివరించటానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుండి, యేసు మార్గమున పోవచ్చు ఒక పుట్టు గుడ్డివాని చూచాడు. యేసు ప్రభు వెళుతున్నాడు. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవరు పాపము చేసి తిరిగి వీడా వీడి తల్లిదండ్రులా అని యేసును అడిగిరి. యూదుల యొక్క విశ్వాసం ప్రకారం ఒక వ్యక్తి గుడ్డివాడిగా పుట్టాడు అంటే అది పాపం యొక్క ఫలితమే అని అనుకునేవారు వాళ్ళు. కానీ ప్రియులారా, పాపం యొక్క పర్యావసానం, పాపం యొక్క ఫలితం అనేటువంటిది ఈ బాహ్యమైన శరీరం మీద కంటే కూడా, ఈ బాహ్యమైన అంధత్వం కంటే కూడా ఆత్మీయ అంధకారానికి దారితీస్తుంది. యేసు ప్రభు ఈ అద్భుతం ద్వారా ఈ సత్యాన్ని మనందరికీ నేర్పిస్తున్నారు. ఏమిటి? మన పాపం అనేది మనల్ని ఆత్మీయ అంధకారము నెట్టివేస్తుంది, ఆత్మీయ నరకములోనికి నెట్టివేస్తుంది. దాని గురించి ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ఇదిగో యేసు ప్రభు ప్రియులారా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ముఖ్యంగా యోహాను సువార్తలో ఆ వ్యక్తులని దేవునిలో ఎదిగేటట్లుగా తన యొక్క వెలుగుని ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ప్రభు ఏమంటున్నారు? శిష్యులు అడిగారు, ఇతను గుడ్డివాడిగా పుట్టడానికి ఇతని పాపం కారణంగానా, ఇతని తల్లిదండ్రుల పాపం కారణంగానా? ప్రభు ఏమని సమాధానం ఇస్తున్నాడు? యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనంలో, అందుకు యేసు వీడు గాని వీడి తల్లిదండ్రులు గాని పాపము చేయలేదు, దేవుని మహిమ వీని యందు బయలుపడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టను. ప్రియులారా, కొన్ని సందర్భాలను మనకు శ్రమలు ఎందుకు వస్తాయి, కష్టాలు ఎందుకు వస్తాయి, జీవితంలో సవాళ్ళు ఎందుకు వస్తాయి? మనల్ని కృంగదీయడానికి కాదు, మనల్ని బలపరచటానికి. దేవుని మహిమ మన ద్వారా వెల్లడి కావడానికి. ఉదాహరణకి విజయవాడ దగ్గరలో పెదవుటపల్లి అనే పుణ్యక్షేత్రం ఉంది ప్రియులారా. అక్కడ దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారంటే మహా గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో వెళంకని దగ్గరలో ఉన్నటువంటి కారైకాల్ అనేటువంటి ప్రదేశంలో ఆ వాస్తవ్యుడు దేవుని యొక్క పిలుపునందుకొని ఈ విధంగా నడుచుకుంటా వచ్చి చివరి ఇక్కడ స్థిరపడి ఎంతోమందికి దేవుని యొక్క సువార్తను బోధించాడు. అద్భుతమైనటువంటి విధంగా ఎంతోమందిని ప్రభు వైపు నడిపించాడు, దేవుని యొక్క వెలుగునిచ్చాడు. కానీ ప్రియులారా, నేను ఆయనను వ్యక్తిగతంగా కలిసినట్టు వ్యక్తులతో నేను మాట్లాడినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, ఆయనకంట కొంచెం బోధకాలు ఉండేదంటండి, ఆరోగ్యం సరిగా ఉండేది కాదంటండి. చివరి సమయంలో ఆయనకి ఎక్కువగా పంచగాయాలు వచ్చాయంటండి, కొంచెం అనారోగ్యంగా ఉండేవాడంటండి. మనకు ఆశ్చర్యం కొలపచ్చు, ఏంటి మరి అలాగున్నాడు? ప్రియులారా, దేవుని యొక్క మహిమ ప్రదర్శించటం కావటం కొరకై దేవుడు కొన్నిసార్లు పునీతుల యొక్క అనారోగ్యాన్ని, వైకల్యాలని వినియోగించుకున్నాడు. అవును ప్రియులారా, మనందరము కూడా మధ్యాహ్నం 3 గంటలకి దివ్య కారుణ్య ప్రార్థనను చెప్పించుకుంటాం. అది ఒక గొప్ప పునీతురాలి ద్వారా దేవుడు మనకి దానిని వ్యక్తపరిచాడు. ఎవరు ఆ పునీతురాలు? ఒక సిస్టర్ గారు, పునీత ఫౌస్తీనమ్మ గారి ద్వారా దేవుడు తన కారుణ్యాన్ని ప్రపంచానికి ఎరుకపరిచాడు. కానీ ప్రియులారా, పునీత ఫౌస్తీనమ్మ గారు దారుణమైనట్టు భయంకరమైనటువంటి క్షయవ్యాధికి గురి అయ్యి అనారోగ్యం పాలయ్యింది. కానీ దేవుడు ఆ తల్లి యొక్క అనారోగ్యాన్ని కూడా
తన మహిమను ప్రదర్శించటము కొరకై, తన కారుణ్యాన్ని ప్రదర్శించటము కొరకై మనకి ఉపయోగించాడు. ఇదిగో ఈ రోజున ప్రభువు ప్రియులారా, శిష్యులు అడిగారు, అయ్యా ఇతను పాపం చేశాడా, ఇతని తల్లిదండ్రులు పాపం చేశాడా, ఎవరి పాపం కారణంగా ఇతను అంధుడుగా పుట్టాడు అంటే ప్రభు అంటున్నాడు, ఇతను కానీ ఇతని తల్లిదండ్రులు కానీ పాపం చేయలే, దాని కారణంగా కాదు. ఎందుకనంటండి, దేవుని మహిమ వీని యందు బయలుపడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టను అని పలికి నేలమట్టిని తీసి ఉమ్మి కలిపి తన కళ్ళ మీద రాసి, పిల్లారా జాగ్రత్తగా వినండి, వెళ్ళి సిలోయము అనేటువంటి ఆ యొక్క కొలనులో కరుక్కొని రమ్మన్నాడు. నేను చూశాను, అది యెరూషలేము నగరంలో ఉంటుంది పిల్లారా. ఆ కొలను ఇప్పుడు ఎండిపోయింది, ఎక్కడో అడుగును కొన్ని నీళ్లు ఉన్నాయని మేము చూసినప్పుడు. ఆ సిలోయము అనే కొలనులో కడుక్కొని రమ్మన్నారు. తద్వారా దేవుడు ఎందుకని ఈ వ్యక్తి ద్వారా తాను మహిమను పొందుకున్నాడు అంటే, ఈ వ్యక్తికి స్వస్థతనివ్వడము ద్వారా యేసే లోకానికి వెలుగు అనే సత్యాన్ని యేసు ప్రభు ఈ అద్భుతం ద్వారా అక్కడున్న మానవులందరికీ కూడా ప్రకటించగలిగాడు. ప్రియులారా, ఈ సందర్భంగా మీకందరికీ ఒక విషయాన్ని చెప్పాలి. గడిచినటువంటి ఆదివారం రోజున మనం సమరయ స్త్రీ యొక్క ఉదంతాన్ని మనం ధ్యానం చేశాం. సమరయ స్త్రీ ప్రియులారా ఎన్నో స్థాయిలలో యేసు ప్రభువుని తెలుసుకుంది. మొదటి స్థాయి, రెండవ స్థాయి, మూడవ స్థాయి, నాలుగవ స్థాయి. మొదటి స్థాయిలో ఏమన్నది, యూదుడవైన నీవు సమరయ స్త్రీనని నన్ను నీరు ఇమ్మని ఎట్లా అడుగుచున్నావు అంటే, యేసు ప్రభువుని ఒక యూదుడుగా, ఒక చారిత్రక పురుషుడిగా, ఒక జాతికి చెందినటువంటి వాడిగా, ఒక మనుషునిగా మాత్రమే చూస్తుంది. 9వ వచనములో యోహాను సువార్త 4వ అధ్యాయములో, అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనములో, అయ్యా నువ్వు నాకు ఒక ప్రవక్తగా కనబడుతున్నావే అని చెప్పింది. ప్రభువుతో ఉంటే వారి కనుల దృష్టి తెరవబడుతుంది. అదేవిధంగా 24, 25 వచనాల దగ్గరికి వచ్చేసరికి, మేము మెస్సయ్యా గురించి విన్నాము అని ఆయనే మెస్సయ్యా ఏమో అని అనుమానపడుతుంది. 29వ వచనానికి వచ్చేసరికి, నేను ఒక మనుషుని కలిచాను, అతడు నేను చెప్పినవన్నీ చెప్పాడు, అతడే మెస్సయ్యా ఏమో అని చెప్పేస్తుంది, ప్రకటిస్తుంది. అంటే యోహాను సువార్తలో ప్రియులారా, ఒక వ్యక్తి యేసు ప్రభువుని అంచెలంచెలుగా తెలుసుకుంటాడు, ఆత్మీయంగా పరిచయం అవుతాడు, క్రీస్తును దేవుని కుమారుడిగా మెస్సయ్యాగా ఎరిగి అతన్ని ఆరాధిస్తాడు, అతనికి సాక్షిగా మారతాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, అతనికి సాక్షిగా మారతాడు ఆ వ్యక్తి. ప్రియులారా, అదే ప్రయాణాన్ని, అటువంటి ప్రయాణాన్ని ఈనాడు ఈ పుట్టుగుడ్డివాడు కూడా ఈ ప్రయాణంలో ఉంటాడు. కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఆత్మీయంగా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయండి. ఏం జరిగింది? అతనికి స్వస్థతనిచ్చిన తర్వాత అతని గురించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడుకోవటం ప్రారంభించారు. యేసు అనేటువంటి మెస్సయ్య, ఇతను పుట్టిగుడ్డివాడు కదా, ఇక్కడే కూర్చునేవాడు కదా, ఇతనికి స్వస్థతనిచ్చాడంట, ఆ యేసయ్య ఇచ్చాడంట అని మాట్లాడుకునేసరికి పరిసయ్యులకి, ధర్మశాస్త్ర బోధకులు ఇది కంటగింపుగా మారింది. వాక్యాన్ని చదువుకున్న పిల్లరా, యోహాను సువార్త 9వ అధ్యాయం 8వ వచనములో, ఇప్పుడు వాని ఇరుగు పొరుగు వారును అతన్ని ఇంతకు పూర్వము వాడు భిక్షము ఎత్తుకుటను చూచినటువంటి వారు కూర్చుండి భిక్షమడుగుకొనుట వాడు వీడు కాడా, కూర్చుండి భిక్షమడుగుకొనివాడు వాడు వీడు కాడా అనిరి. అందుకు అవును వీడే అనిరి. మరికొందరు వీడు వాడి వలె ఉన్నారు, కానీ వాడు మాత్రము కాదు అన్నారు. కానీ వాడు మాత్రము అతనిని నేనే అని పలికి, నీవు చూపు ఎట్లు కలిగినది అని వారు అడిగిరి. అందుకు వాడు, యేసు అను మనుష్యుడు మన్ను కలిపి నా కనుల మీద రాసి వెళ్ళి సిలోయములో కడుగుకొనమని చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొనగా నాకు చూపు కలిగినదని సాక్ష్యం ఇచ్చాడు. ఏమన్నాడండి? యేసు అనే మనుష్యుడు అన్నాడండి. మొదట ఏమన్నాడు? యేసు అనే మనుష్యుడు మన్ను కలిపినటువంటి నీటి ఉమ్మి కలిపిన మట్టితో నా కళ్ళ మీద రాసి సిలోయము అనేటువంటి ఆ కొలంలో కడుక్కోమన్నాడు, నాకు చూపొచ్చింది అన్నాడు. సో మొదటిగా ఈ వెలుగును పొందిన, ఈ యొక్క కళ్ళు పొందుకున్నటువంటి
ఈ వ్యక్తి యేసు ప్రభువుని చూసి ఏమన్నాడు? ఆ మనుష్యుడు అన్నాడు. ఒక మనుష్యుడు అంతే మొదట్లో. ఎవరికి? ఈ దృష్టిని పొందినటువంటి ఆ వ్యక్తికి. ప్రియులారా, ఇంతకి సిలోయము అంటే అర్థమేమని చదువుకున్నాం అంటే, సిలోయము అనగా పంపబడినవాడు అని అర్థము. ఎవరు ఇక్కడ పంపబడినటువంటిది? యేసయ్యే సిలోయము. నీవు నేను అందరము కూడా ఆ గుడ్డివాడు బాహ్యమైనటువంటి నీళ్ళల్లో కడుక్కున్నాడో, నీవు నేను కూడా పంపబడినటువంటి యేసయ్యలో మన దృష్టిని కడుక్కోవాలి, మన వెలుగును పొందాలి, మన దృష్టిని పొందుకోవాలి, అర్థాన్ని తెలుసుకోవాలి. మొదటిగా ఏమన్నాడండి ఇతను? యేసు అనే మనుష్యుడు యోహాను 9:11 ఉమ్మి కలిపిన మన్నుతో నా కంటి మీద రాశాడు, సిలోయములో కడుక్కోమన్నాడు, కడుక్కున్న దృష్టి వచ్చేసింది. యేసు అనే మనిషి అన్నాడండి. తర్వాత జాగ్రత్తగా ఆలకించండి. ఆ తర్వాత ఆ పరిసయ్యులు, ఆ ధర్మశాస్త్ర బోధకులు వీడిని పిలిచాడు. పిలిచి మళ్ళా అడుగుతున్నారు, అసలు నీకు దృష్టి ఎట్టొచ్చింది? నీకు ఎలా వచ్చింది దృష్టి మాకు చెప్పని నిలదీశారు. వాక్యాన్ని చదువుకుంటే, అంతటా వారు చూపుని పొందిన ఆ గ్రుడ్డివాని పరిసయ్యుల వద్దకు తీసుకొని వెళ్ళారు. యేసు మట్టిని కలిపి వాని కళ్ళను తెరిపించిన దినము విశ్రాంతి దినము. అందుచే వాని కళ్ళు తెరిపించిన దినము విశ్రాంతి దినము కాబట్టి పరిసయ్యులు కూడా వానిని నీకెట్లు చూపొచ్చిందని వాళ్ళు కూడా అడిగారు. అడిగేసరికి మరలా అతను వివరించడం ప్రారంభించాడు. మరలా ఆయన మన్ను కలిపి ఆయన కలిపిన మట్టిని నా కనుల మీద రాశాను, నేను కడుగుకుంటుని, నాకు చూపు కలిగినది అని వాడు వారితో చెప్పాను. విశ్రాంతి దినమును పాటింపలేదు కనుక దేవుని వద్ద నుండి వచ్చిన వాడు కాడు ఆ యేసుప్రభు అన్నాడు. వీళ్ళు ఏమన్నారు పరిసయ్యులు? ఆయన విశ్రాంతి దినము రోజున నీకు స్వస్థతనిచ్చాడు కాబట్టి, విశ్రాంతి దినము రోజున స్వస్థతను ఇవ్వకూడదు కాబట్టి ఆయన దేవుని మనిషి కాదు అన్నారు. ఎంత దుర్మార్గమో చూడండి అండి, ఎంత బాధాకరమో చూడండి అండి. ప్రియులారా, విశ్రాంతి దినము రోజున మేలు చేయమన్నాడు దేవుడు. యేసు ప్రభు ఒక గుడ్డివానికి స్వస్థతనిస్తే ఈ పరిసయ్యులు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు రూల్స్ పాటించట్లేదని ఆయన దేవుడి నుంచి వచ్చినోడు కాదు అన్నారు. దానికి ఈ చూపును పొందిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు సమాధానం వినండి ప్రియులకు దేవుని బిడ్డలారా. వాక్యాన్ని చదువుకుంటే, కానీ మరికొందరు పాపి అయిన మనుషుడు ఇటువంటి అద్భుతాలు ఎట్లా చేయగలడో అనుకొనిరి. అట్లు వారిలో వారికి భేదాభిప్రాయములు కలిగాను. వారు మరలా గుడ్డివానని, అతడు నీకు దృష్టి ఇచ్చిననుచున్నావు కదా, అతని గురించి నీ అభిప్రాయం ఏంటి? మొదట ఏమన్నాడండి? ఏమన్నాడు? యేసు అనే మనుష్యుడు ఉమ్మి కలిపిన మన్నుని నా కళ్ళ మీద రాశాడు, నాకు స్వస్థత వచ్చింది. యేసు అనే మనుష్యుడు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు వినండి. అతని గురించి నీ అభిప్రాయం ఏంటి అనగానే, ఆయన ఒక ప్రవక్త అని నాకు తోచుచున్నది అని పలికాడు. ఆయన ఒక ప్రవక్తను నేను అనుకుంటున్నానని చెప్పాడండి. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 9:7 17 11 ఏమన్నాడు? ఆయన మనిషి అన్నాడు యేసు ప్రభువుని. ఇప్పుడు తన యొక్క విశ్వాసం బలపడుతుందండి యేసయ్యలో నిదానంగా. ఇప్పుడేమంటున్నాడు? ఆయన ఒక ప్రవక్త అని చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఇక ఈ పరిసయ్యులు విడిచిపెట్ల, ఇంకా గుచ్చి అడుగుతున్నారు. తల్లిదండ్రులను పిలిచారు. ఈ పుట్టుగుడ్డివాని తల్లిదండ్రులను పిలిచారు. పిలిచి ఏమన్నారు? మీ కొడుకు పుట్టుగుడ్డివాడేనా? మరి అతను నిజంగానే కళ్ళు వచ్చినాయి ఇప్పుడు కొత్తగా? చాలా ఎక్కువగా ఉంటుందండి, అందుకని మీకు అంతా చదవట్లేదు అనేసరికి వాళ్ళు అన్నారు, అయ్యా వాడు పుట్టుగుడ్డివాడే, అది మాత్రం మాకు తెలుసు. నిన్నటి వరకు కూడా వాడు గుడ్డివాడిగానే ఉన్నాడయ్యా, కానీ ఇప్పుడు వాడికి దృష్టి ఎట్టొచ్చిందో మాకు తెలియదయ్యా. వాడు చిన్నపిల్లోడేం కాదుగా, వాడిని అడగండి, వాడే చెప్తాడు కదా. వినండి పిల్లకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో వాళ్ళు అడిగారు తల్లిదండ్రులు, వీడి మీ కుమారుడా? వీడు పుట్టుగుడ్డిగాడిగా పుట్టినా అట్లయినా వీడు ఇప్పుడు ఎట్లు చూడగలుగుచున్నాడు అని అడిగిరి. యోహాను సువార్త 9:19 అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడే, వీడు పుట్టుగుడ్డివాడు, అంతవరకు మాకు తెలుసు. యోహాను సువార్త 21 కానీ
ఇప్పుడు వాడు ఎట్లు చూచుతున్నాడో ఎవరు వీనికి దృష్టినిచ్చినో మాకు తెలియదు. వాడు వయసు వచ్చిన వాడు కదా, వారిని అడగండి, తన సంగతి తాను చెప్పుకొనగలడు కదా అని అడిగరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి ఎట్లనిరి, ఎలయన యేసును క్రీస్తువును అంగీకరించువానని ప్రార్థనా మందిరం నుండి వెలివేస్తున్నారంటండి. ప్రియులారా, ఎంత దారుణం అండి, ఎంత దారుణం. మెస్సయ్య మన దగ్గరికి వచ్చి అద్భుత రీతిగా ఒక పుట్టుగుడ్డివానికి అద్భుత రీతిగా స్వస్థతనిస్తే, ఆయనను మెస్సయ్యాగా అంగీకరిస్తే, ఆ యేసుని అంగీకరిస్తే వాళ్ళనట ఆ యొక్క యూదుల సంఘము నుండి వెలివేస్తున్నారంటండి. దానికి భయపడి అతను మా కొడుకేనయ్యా, కానీ అతను ఎలాగా వెలుగును పొందుకున్నాడు, ఇప్పుడు చూడగలుగుతున్నాడు, మాకు తెలియదు. ప్రియులారా, మతం అనేటువంటి మనిషిని బాగు చేయాలి, మతం అనేటువంటి మనిషికి వెలుగునివ్వాలి, మతం అనేటువంటి మనిషికి ధైర్యాన్ని ఇవ్వాలి. కానీ ఏం జరుగుతుంది పిల్లారా? మతం పేరిట మానవుని ఇంకా శ్రమల పాలు చేస్తే, ఇంకా బానిస బ్రతుకులుగా మారిస్తే, ప్రియులారా, ఇంకా అది దేవుని యొక్క మతం ఎలా అవుతుందండి? నువ్వు మతం పేరు చెప్పి, నువ్వు కాళ్ళల్లో పుట్టావు కాబట్టి కాళ్ళ దగ్గరుండు, తొడల్లో పుట్టావు కాబట్టి తొడ దగ్గరుండు, అక్కడే బానిసగా పనిచేయి, నువ్వు ఆ పట్లాంటి పనులే చేయాలి, ఇట్లాంటి పనులు చేయకూడదు. మతం అనేది ఒక వ్యక్తిని బానిసగా మారుస్తుందా? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అదే చేశారు, అదే చేశారు. దేవుని పేరిట ఇంకా ఇంకా భారాన్ని మోపారు. యేసయ్య విడుదలనివ్వడానికి వచ్చారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాళ్ళు అన్నారు, ఆ గుడ్డివాడు అప్పుడు అంటున్నాడు పిల్లారా, వారు ఆ గుడ్డివాడిని మరలా పిలిపించి వానితో దేవుని స్తుతించుము, ఆ మనుషుడు పాపాత్ముడు. యేసు ప్రభువును పట్టుకుని ఆ మనుషుడు పాపాత్ముడు అంటున్నారు. ఆ మనుషుడు పాపాత్ముడు మాకు తెలియను అని అతను ఇంకా గట్టిడైపోతున్నాడు, బలంగా తయారవుతున్నాడు, విశ్వాసం పెరుగుతుంది అతనికి యేసయ్య మీద. అందుకు వాడు ఆయన పాపాత్ముడో కాడో నాకు తెలియదు. యోహాను సువార్త 9వ అధ్యాయం 25. పిల్లలు, ఇది ఎక్కువగా వివరణ ఉంటుందండి, కొంచెం ఓపిక ఆలకిస్తే జ్ఞానంలోనికి వెళతాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. అందుకు వాడు ఆయన పాపాత్ముడో కాడో మాకు తెలియదు. పరిసయ్యులు ఏమంటున్నారు? దేవుని స్తుతించు, ఆడు పాపాత్ముడు అని, వాడు అని ఎవరిని అంటున్నారు? యేసు ప్రభువును పట్టుకొని అంటున్నారు. కానీ అతను ఏమంటున్నారు? ఆయన పాపాత్ముడో కాడు నాకు తెలియదండి, ఒకటి మాత్రం నాకు తెలుసు. వీడు చాలా సూటిగా ఉన్నాడండి, చాలా క్లియర్గా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఒకటి మాత్రం నాకు తెలియను, నేను గుడ్డివాడినై ఉంటిని, ఇప్పుడు చూడగలుగుతున్నాను, అది ఆయన కృప వలన అన్నాడు. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితులు ఏమంటున్నాడు? మళ్ళీ అడుగుతున్నారు, వినండి, మళ్ళీ అడుగుతున్నారు, వినండి. 26వ వచనంలో, వారు వానిని నీకేమి చేశాను, నీకెలను ఎట్లు తెరచను అని ప్రశ్నించారు. వీడికి చిర్రెత్తుకొచ్చింది, ఇంకా కోపం వచ్చింది ఇంకా. అందుకు వాడు, ఇంతకు మునిపే చెప్పి తిని, అతను అంటున్నాడు, ఇంతకు మునిపే చెప్పి ఉంటిని, కానీ మీరు వినిపించుకోవటంలా. వాక్యం అలానే ఉందండి, నేను నవ్వుతూ చెప్తున్నా కానీ అక్కడే ఉంటుందండి. వాడు అంటాడు, ఇంతకు ముందే చెప్పా 3 సార్లు, కానీ మీరు వినిపించుకోవటంలా, మరలా ఎందుకు అడుగుచున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కాగోరుచున్నారా? చూడండి, ఛాందసవాదం ప్రియులారా మనిషిని మారనివ్వదండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫర్ ద వన్ హూ డస్ నాట్ వాంట్ టు బిలీవ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎవిడెన్స్ విల్ నాట్ సఫిస్, బట్ ఫర్ ద వన్ హూ వాంట్స్ టు బిలీవ్ నో ఎవిడెన్స్ ఈజ్ నెసెసరీ. నమ్మాలి అనుకున్నోడికండి ఏ సాక్ష్యం అవసరం లేదండి. కానీ బండబారినటువంటి హృదయాలకి నువ్వు ఎంత గట్టి వాక్యాన్ని చెప్పినా, ఎన్ని సాక్ష్యాలు చూపించినా నేను నమ్మరండి. ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు దుర్మార్గులుగా తయారయ్యారు. 3 సార్లు చెప్పాడు ఇప్పటికీ. మొదట మనుషుడు అన్నాడు, తర్వాత ప్రవక్త అన్నాడు, మళ్ళా తల్లిదండ్రులను పిలిచి అడిగారు, మళ్ళీ వీడిని పిలిచి అడిగారు. ఇంకేం చేస్తాడండి? కొంచెం కోపం వచ్చింది వాడికి కూడా. ఏమంటున్నాడు? యోహాను సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో, అందుకు వాడు, ఇంతకు మునిపే చెప్పి ఉన్నాను, కానీ మీరు వినిపించుకోవటల్లా, మరలా ఎందుకు అడుగుచున్నారు?
మీరు కూడా ఆయన శిష్యులు కాగోరుచున్నారా అని అడిగాడు. వారు వారిని దూషించుచు, నీవే వాడి శిష్యుడివి, మేం మాత్రం మోసే శిష్యులము, దేవుడు మోసేతో సంభాషించనని మేము ఎరుగుదము, కానీ అతడు ఎక్కడి నుండి వచ్చిన మేము ఎరగము అన్నారు. ఈ వెలుగును పొందుకున్నటువంటి ఈ గ్రుడ్డివాడు ఇంకా ధైర్యంగా మాట్లాడటం ప్రారంభించాడు. అందుకు వాడు, ఆయన నాకు దృష్టిని ఇచ్చను, ఆయన ఎక్కడి నుండి వచ్చినా మీరు ఎరుగపోవటం ఎంత ఆశ్చర్యకరమో. దేవుడు పాపులను ఆలకింపడని మనం ఎరుగుదము, కానీ ఆయనను ఆరాధించుచు ఆయన చిత్తానుసారం నెరవేర్చువాలని ఆయన ఆలకించును. ప్రపంచ ప్రారంభము నుండి నేటి వరకు ఎవడను పుట్టుగుడ్డివాడు దృష్టిని పొందినట్లు, దృష్టిని ఇచ్చినట్లు విని ఉండలేదో, ఆయన దేవుని వద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమిని చెయ్యజాలడో అని అతడు చెప్పెను. అందుకు వారు, పాపకూపములో జన్మించినటువంటి నీవు మాకు బోధింపవచ్చితివా అని వారిని వెలివేసిరి. ఎంత దారుణమో చూడండి. అతను ఏమన్నాడు? అయ్యా, మీకు ఇన్నిసార్లు చెప్పా ఆయన నాకు దృష్టినిచ్చాడని, మీరు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? ఆయన శిష్యులు కాగోరుచున్నారా? వాళ్ళ కోపం చిరెత్తుకొచ్చింది. మేమెందుకు శిష్యులం అవుతాం, నువ్వే వాడి శిష్యుడివి అన్నారు యేసు ప్రభువును పట్టుకొని. ఆ వ్యక్తిని చూసి అతనికి ఇంకా ధైర్యం వచ్చింది. ఏమండి, మన ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? పాపుల ప్రార్థనను దేవుడు ఆలకింపడు. మరి ఆయన ప్రార్థన చేసి నాకు వెలుగునిచ్చాడు కదా, నాకు చూపునిచ్చాడు కదా, ఆయన పాపి అయి ఉంటే ఈ అద్భుతాన్ని చేయడు కదా. అంటే ఆయన దేవుని నుంచి వచ్చినటువంటి వాడు ఏమంటున్నాడు ఇప్పుడు? మొదట ఏమన్నాడు? మనుషుడు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ప్రవక్త అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని వద్ద నుండి వచ్చినటువంటి వాడు అంటాడు. వాక్యాన్ని చదువుకుంటే, ఆయన దేవుని వద్ద నుండి వచ్చినటువంటి వాడు కాని ఎడల ఏమిని చేయజాల కదా. పరిసయ్యులకే బోధించటం మొదలుపెట్టాడు. సువార్తికుడు అయిపోయాడు. ప్రియులారా, ఇక్కడ మీరు యోహాను సువార్తలో ఉన్నటువంటి మర్మాలు మీరు తెలుసుకోవాలి. యోహాను సువార్తను వివరించడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మనం ఓర్పుగా వాక్యాన్ని ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి రహస్యాలు మనకు అర్థమవుతాయి. యోహాను సువార్తలో ఒక పాపములో ఉన్నటువంటి సమరయ స్త్రీ 4వ అధ్యాయములో పాపిగా వచ్చింది. యేసుప్రభువుని మనుషుడు అన్నది, యూదుడు అన్నది, ప్రవక్త అన్నది, మెస్సయ్యగా గుర్తించింది, 10 మందికి ప్రకటించింది, దేవునికి అంగీకరించింది, పునీతురాలిగా మారిపోయింది. ఈ పుట్టుగుడ్డివాడు యేసుప్రభువుని మనుషుడు అన్నాడు మొదట్లో. యోహాను సువార్త 9వ అధ్యాయం 11వ వచనములో, 17వ వచనములో ఆయన ఒక ప్రవక్త అన్నాడు. ఇప్పుడు పిల్లారా, యోహాను సువార్త 9వ అధ్యాయము ఇదిగో 33వ వచనంలో ఆయన దేవుని వద్ద నుండి వచ్చినటువంటి వాడు అని పలుకుతున్నాడు. అది కూడా ఎవరికి చెప్తున్నాడు? పరిసయ్యులకే బోధిస్తున్నాడు. పిల్లకు దేవుని బిడ్డలారా, వెంటనే ఏం చేశారు? పాపం అతనిని మతములో నుంచి సినగోగు నుండి వెలివేశారు. ఏం చేశారండి? వెలివేశారు. యేసు ప్రభు అతను వెలివేయబడ్డాడు అని తెలుసుకొని అతని దగ్గరికి వచ్చి, నీవు మనుష్య కుమారుని విశ్వసించుచున్నావా? యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. నీవు మనుష్య కుమారుని విశ్వసించుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభు, నేను విశ్వసించుచున్నాను, ఆయన ఎవరు అని ప్రశ్నించాను. నీవు ఆయనను చూచితివి, నీతో మాట్లాడుచున్నటువంటి వాడు ఆయనే అని యేసు చెప్పాను. వెంటనే ప్రభువా, నేను విశ్వసించుచున్నాను అని పలికెను. ప్రియులారా, క్రీస్తును కలిసిన మనందరము కూడా ఆయన దైవికమైనటువంటి జ్ఞానముతో నింపబడాలి, ఆయనకు వెలుగుతో నింపబడాలి, ఆయన వెలుగు చేత మనము కూడా వెలిగించబడాలి. మన అంధకారాన్ని, మన చీకటిని మనము తీసివేసుకోవాలి. వాక్య పరిచర్యలో యోహాను సువార్త 9వ అధ్యాయములో బాహ్యంగా, శారీరకంగా అంధకారములో ఉన్నటువంటి చీకటిలు, అంటే దృష్టి లేనటువంటి గుడ్డితనముతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొని యేసు భగవానుడు పిల్లారా మనందరికీ కూడా ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఏమిటి అంటే, మనందరము కూడా ఆధ్యాత్మిక అంధకారములో ఉంటున్నాం, ఆధ్యాత్మికమైన చీకటిలో ఉంటున్నాం. యేసు భగవానుడు పిల్లారా మనందరినీ కూడా తనకి నిజమైనటువంటి వెలుగుతో,
దైవికమైన వెలుగుతో పాపము నుండి విడుదలనిచ్చి, చీకటి నుండి వెలుగుని విడుదలనిచ్చి, పరలోకం వైపు, పరిశుద్ధత వైపు నడిపించటానికి వచ్చినటువంటి నిజదేవుడు, ఆయనే లోకానికి వెలుగు. ఆయనను అనుసరించినటువంటి వాడు అంధకారం నడువక నిత్య జీవపు వెలుగును పొందుకుంటాడు అని చెప్పటానికి ఈ యొక్క పుట్టుగుడ్డివాని యొక్క ఉదంతాన్ని మన ముందుంచుతున్నాడు. ఈ రోజున మనందరం ప్రశ్నించుకుందాం, ఆత్మపరిశీలన చేసుకుందాం. పిల్లారా, ఏమిటి నాలో ఉన్నటువంటి ఈ చీకటికి సంబంధించిన కార్యాలు ఏమిటి? నాలో ఉన్నటువంటి ఈ యొక్క అంధకారానికి సంబంధించిన కార్యాలు ఏమిటి? నాలో ఉన్నటువంటి గుడ్డితనం ఏమిటి? నాలో గుడ్డితనం, ఆత్మీయమైన గుడ్డితనం ఏమిటి? నా పాపమా? నా చెడు కార్యాలా? అబద్ధం ఆడుతున్నానా? తల్లిదండ్రులను గౌరవించటం లేదా? దేవుని వద్దకు ఆదివారం రాకుండా ఉంటున్నానా? ప్రార్థన చేసుకోకుండా ఉంటున్నానా? దొంగతనము చేస్తున్నానా? మహాపాపాలు మహతలంపులతో నేను కూరుకొని పోయి ఉన్నానా? అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నానా? పరుల సొమ్ములను ఆశ, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి చీకటి కార్యాలు. ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి అంధకారం. ప్రియులారా, మనలో ఉన్న గుడితనం. ఈ రోజున ప్రభువుని వేడుకుందాం. దేవా, నీ వెలుగుతో నన్ను నింపయ్యా, నాలో ఉన్న చీకటిని తొలగించయ్యా, నాకు నీకు వెలుగుతో నింపి దీవించి ఆశీర్వదించమని ఆ దేవాది దేవుని తల్లవంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈనాడు మీరు మాకు నీవే నిజమైన వెలుగు అని, లోకానికి వెలుగు నీవే అని, మా హృదయాలకు వెలుగు నీవే అని మీరు మాకు నీ యొక్క వాక్యము ద్వారా నేర్పించి ఉన్నారు. దేవా, ఏ రీతిగానైతే ఆ పుట్టుగుడ్డివానని నీవు అద్భుత రీతిగా కనుదృష్టి ప్రసాదించావో, మా చీకటిని తొలగించయ్యా, మా జీవితంలో ఉన్న అంధకారాన్ని తొలగించు తండ్రి, మా బ్రతుకుల్లో ఉన్న చీకటిని తొలగించయ్యా, నీ పరిశుద్ధాత్మ వెలుగుతో మమ్మల్ని నింపండి. మాలో ఉన్న పాపమనే చీకటిని పారదోలండి ప్రభుగా. ఆత్మీయ జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని నిన్నే ప్రభు మా హృదయంలో నింపుకొని మా బ్రతుకులను వెలుగుమయం చేసుకోవడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించండి. ఓ దేవా, ఎంతోమంది పాపమనే చీకటిలో నశించిపోతున్నారు తండ్రి, కాపాడండి ప్రభుగా, దీవించండి నాయన, నీ పరిశుద్ధాత్మ వెలుగుతో మమ్మల్ని నింపండి నాయన. ఇదిగో ఈనాడు ప్రత్యేకంగా ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలను దీవించండి నాయన. ముఖ్యంగా ప్రభుగా, ఇదిగో అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డని గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభుగా నీ కృపతో ప్రభుగా కుటుంబాలన్నింటినీ దీవించండి. కుటుంబాలు ప్రభుగా అంధకారంలో ఉండకుండా నీ వెలుగుతో పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపడినట్లు దీవించండి. ప్రత్యేకమైన రీతిలో మా కొరకు ప్రార్థించండి అని అడిగిన ప్రతి బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. పరీక్షలు రాసే బిడ్డలందరినీ దీవించండి. చక్కని జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో నింపండి తండ్రి. మా కొరకు ప్రార్థించమని అడిగిన ప్రతి బిడ్డను దీవించమని వేడుకొనిచున్నాం. ప్రత్యేకమైన రీతిలో ఈ యొక్క సువార్త పరిచర్య ముందు కొనసాగటం కొరకై సహకరిస్తున్న, సహాయపడుతున్న, ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి కుటుంబాన్ని 30 అంతలుగా 60 దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాన్ని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.